విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, సర్టిఫైడ్ గోల్డ్ ప్లానర్ రాజేశ్వరి వడ్లమణి గారు మనతోని ఉన్నారు. అండ్ గోల్డ్లో సక్సెస్ కావాలి, మన గోల్కి రీచ్ అవ్వాలి అంటే ఎలాంటి ప్లాన్స్ వేసుకోవాలి, అండ్ ఇన్వెస్ట్మెంట్ ఏ ఏజ్ నుంచి చేసుకోవాలి, అసలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు మనం రాజేశ్వరి గారిని అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్ బాగున్నాను. కానీ మీ పేరులోనే మనీ ఉంది చూడండి, వడ్లమణి రాజేశ్వరి గారు. అవునండి, రాజేశ్వరితనం ఉంది అండ్ రాజ యోగం ఉంది అండ్ మనీ ఉంది. సూపర్. పేర్ని నమ్ముతారండి? ఇది నమ్ముతానండి. నమ్ముతారా? ఎందుకంటే మనం పెట్టుకున్న పేర్లని బట్టే. ఓకే. ఎందుకంటే ఒక నేమింగ్ సెరమనీ మనం ఏదైతే చేస్తామో కదా, అది ఎంత ఆర్భాటంగా చేస్తాం. ముహూర్తం చూసుకొని పంతుల్ని పిలిచి అది పేరు పిల్లలకి ఫస్ట్ చెవులో చెప్తాము. సో అంత మంచి పేరు మనం ఆలోచించి మొత్తం డిక్షనరీ అంతా కూడా తీసుకొని విష్ణు శాస్త్రం, లలిత శాస్త్రం ఇవన్నీ నుంచి ఒక మంచి పేరు తీసి పిలుస్తాము. ఎందుకంటే ఆ పిలిచిన పేరుని బట్టి మనిషికి ఆ పవర్ వస్తుంది. రైట్. కాబట్టి ఏంటంటే పేరునైతే నేను నమ్ముతాను. అండ్ ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అదే చెప్తాను, మీరు ఇంత మంచి మంచి పేర్లు పెడతారు కదా పిల్లలకి, ఆ పేర్లతోనే పిలవండి. లేకపోతే చింటూ, బంటూ, మున్నా అనేసరికి వాళ్ళకి ఆ పెట్టిన పేరుది ఇంపార్టెన్స్ కూడా తగ్గిపోతుంది, పవర్. అవును. కాబట్టి ఎస్, పేరులో చాలా బలం ఉంటుంది. ఓకే, సరే మేడం. మనం మీ గోల్ ప్లానర్ కాబట్టి నాకు చాలా ఒక మంచి ఎక్సైట్మెంట్ క్వశ్చన్ ఉంది. మనం ఫాస్ట్ గా మనీ ఎర్న్ చేయాలంటే ఏం చేయాలి? ఫాస్ట్ గా రిచ్ అయిపోవాలి. ఫాస్ట్ గా రిచ్ అవ్వాలి అంటే జాబ్ ఎర్నింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా సేవింగ్, ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఓకే. ఎందుకంటే ఏ రోజు నుంచి అయితే మనం అర్నింగ్ స్టార్ట్ చేస్తామో ఆ రోజు నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం యాజ్ అ పేరెంట్స్ గా ఒకవేళ మన పిల్లలు మంచిగా స్థాయిగా రావాలి, బోల్డ్ డబ్బులు ఉండాలి అంటే ఆ పిల్లలు పుట్టగానే వాళ్ళ కోసం అనేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో పిల్లలు ఎలాగైతే ఎదుగుతూ ఉంటారో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది, వాళ్ళు కూడా వెల్తీ అవుతారు. అట్ ద సేమ్ టైం జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళు జాబ్ ది సీనియారిటీ వస్తూ రిటైర్మెంట్ స్టేజ్ కి వెళ్ళేసరికి వాళ్ళకి అంటూ ఒక మంచి కార్పస్ వెల్త్ అంటూ ఉంటుంది. ఓకే. అప్పుడు అది చేస్తే ఫాస్ట్ గా అయిపోతారు. అంటే ఇది ఫాస్ట్ గా మనీ ఎర్నింగ్ అనేది కరెక్ట్ ప్రాసెస్ లేకుంటే రాంగ్ డైవర్షన్ మేడం? అంటే రెండు ఉంటాయండి, ఒకటి సేవింగ్ ఉంటుంది, ఒకటి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఓకే. సేవింగ్ చేసుకుంటే సేవింగ్ లోనే మనకి ఒక లిమిట్ లోనే మనకి రిటర్న్స్ వస్తాయి. బట్ మనకి ఏదైతే మనం మనీ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకంటే మనకి ఫ్యూచర్ లో గోల్స్ ఏవైతే ఉంటాయో, ఫ్యూచర్ లో నీడ్స్ ని మనకి ఇన్ఫ్లేషన్ అన్నది ఒకటి ఉంటుంది, ఆ ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయాలి. ఒకవేళ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఓకే, అండ్ నేనేమో ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తున్నాను, దాని కాస్ట్ ఏమో 110 రూపాయలు ఉన్నది, ఓకే. సో 10 రూపాయలు గ్యాప్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫిల్ చేసుకోవాలి కదా. సో ఒకవేళ నా దగ్గర 150 రూపాయలు ఉందనుకోండి, 110 రూపాయలది నేను కొనుక్కొని ఆ మిగతా 40 రూపాయలు నేను దాచుకోవచ్చు. కానీ ఆ 10 రూపాయలు లేదనేసి నేను మళ్ళీ లోన్కి వెళ్తాను. ఆ లోన్కి వెళ్ళినప్పుడు లోన్కి ఇంట్రెస్ట్లు పే చేస్తూ ఉంటాను. కాబట్టి ప్రతిదీ ఫస్ట్ టైం ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి రిటర్న్స్ ఎంత వస్తున్నాయి అండ్ ఒక సర్టెన్ టైం ఇవ్వాలి. చాలా ఫాస్ట్ గా మనీ ఎర్న్ చెయ్యాలి అన్న దీని మీద చాలా మంది ఏంటంటే స్టాక్స్ లోని వాటిని బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు విదౌట్ ఎనీ ప్రాపర్ గైడెన్స్. అది కూడా కాకుండా కొన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, క్రిప్టో అంటారు, ఇవాళ రేపు క్రిప్టో చాలా నడుస్తుంది. టు బి ఫ్రాంక్, యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్ నాకే తెలియదు వాట్ ఈస్ క్రిప్టో అనేసి, ఏ కంపెనీస్ డీల్ చేస్తాయి, అది ఎలా కనిపిస్తుంది, అది కొనాలంటే ఒక ప్లాట్ఫామ్ ఏంటి అన్నది నాకు తెలియదు. కానీ చాలా మంది ఇన్వెస్ట్ చేశారు అండ్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా బియాండ్ దేర్ లిమిట్ చేశారు, మోసపోయారు. సో అలాగా ఫాస్ట్ గా ఓవర్ నైట్ మనం మిలేనియర్ అయిపోవాలన్నది తప్పు. చిన్న చిన్నగా చేస్తూ ఉండాలి అండ్ ప్రాపర్ గా ప్లానింగ్ లో చేస్తే డెఫినెట్ గా రిచ్ అవ్వాలి అన్నది ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది. అది ఉంది కాబట్టి మనుషులు ముందుకు వెళ్తారు. ఓకే. అసలు ఇప్పటిదాకా చెప్పారు మేడం, మీరు ప్లాట్ఫామ్స్ కొన్ని ఫేక్ అవి ఉన్నాయని చెప్పడం జరిగింది, కొన్ని సైట్స్ కూడా. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ మనీ చేయాలనుకుంటే ఎలాంటి ప్లేసెస్ లో చేసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు? ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఫస్ట్ బ్యాంక్లోని మనం డబ్బులు తీసుకుంటాం కదా, ఓకే. సో బ్యాంక్కి అంటే ఒక బ్యాంక్ కూడా ఒక ఆర్బీఐ గైడ్ లైన్లో వర్క్ చేస్తుంది, రైట్. సో ఏ బ్యాంక్స్ అయినా కూడా మనకి ఆల్మోస్ట్ సేఫ్, నో ప్రాబ్లం. ఏవైనా మనం మనీ ఇన్వెస్ట్ చేయాలి
సేవ్ చేసుకోవాలంటే ఇన్సూరెన్స్ మీద చేస్తారు. ఇన్సూరెన్స్ యాక్చువల్లీ ఈజ్ నాట్ అ సేవింగ్ ప్రోడక్ట్, దట్ ఈస్ ప్రొటెక్షన్. బట్ అయినా కూడా ఇన్సూరెన్స్వి కూడా గైడ్ లైన్స్ ఉంటాయి మనకి. IRDAవి రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఉండేది. అట్లా రియల్ ఎస్టేట్కి ఏవి కూడా గైడ్ లైన్స్ ఉండేవి కాదు. ఒకే ల్యాండ్ చాలా మంది మీద రిజిస్ట్రేషన్ అయిపోయింది. బట్ ఇప్పుడు కూడా రేరా అన్నది అది దానికోసం తీసుకొచ్చారు. సో అది కూడా ఒక గైడ్ లైన్స్ దీని మీద వర్క్ చేస్తున్నది. నెక్స్ట్ స్టాక్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్, అది సెబీ గైడ్ లైన్స్ లో వర్క్ చేస్తుంది. సో ప్రతి వాళ్ళకి కూడా ఒక హైయర్ అథారిటీ ఉన్నారు. వాళ్ళేమో వాళ్ళకి చెప్పిన ఏవైతే వాళ్ళవి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయో అవి ఫాలో చేసి వీళ్ళు స్టార్ట్ చేయాలి కదా. సో అందుకనేసే చూసుకోండి, మీవి బ్యాంక్స్తో రిలేటెడా లేకపోతే గోల్డ్, ఇవాళ రేపు KDM హాల్ మార్క్ కంపల్సరీ చేశారు. సో ఏదైనా కూడా జెన్యూనిటీ ఉన్నదా లేదా? అట్ ద సేమ్ టైం సపోజ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైనా ఉన్నాయంటే ఎక్కడ? ఇప్పుడు ఏవైనా కూడా గూగుల్ చేస్తే మనకి ఇమీడియట్ గా వస్తాయి. ఎక్కడికైనా మనం ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్ లోనైనా చేయాలి, ఏ స్టాక్స్ అయినా. కొత్తవి మ్యూచువల్ ఫండ్స్ లో IPOs వస్తూ ఉంటాయి. IPO వచ్చింది అంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం అంటే గూగుల్ చేస్తాం, ఆ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటి. సో అవన్నీ తెలుసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ అవన్నీ చూసుకొని మనం ఇన్వెస్ట్ కంపల్సరీ. బికాస్ బ్యాంక్ తో రిలేటెడ్ అయితే ఆబ్వియస్లీ RBI వాళ్ళే ఇస్తారు. ఇన్సూరెన్స్ లో కూడా వాళ్ళు చాలా మాకు ఒక కొన్ని ఇవి ఉంటాయంటే ఎంత రిటర్న్స్ చెప్పాలో అంతే. ఇన్సూరెన్స్ లో నేను 15% వస్తుంది, 20% వస్తుంది అనేసి నేను చెప్పలేను. మాకు ఓన్లీ 4 to 6%, మాక్సిమం 8%, నాట్ బియాండ్ 8% క్లయింట్ కి చూపించడానికి. అంటే అది మేము రాంగ్ మార్కెటింగ్ అవుతుంది అనమాట. వెన్ ఇట్ కమ్స్ టు మ్యూచువల్ ఫండ్స్ 12%. They will get more than 12. But they will mention the 12%. They mention only 12% దాకనే మీకు రిటర్న్స్ వస్తాయి. సో యూ ఇన్వెస్ట్ అకార్డింగ్ టు దాట్. ఇప్పుడు చూస్తే ప్రైవేట్ సెక్టర్స్ చాలా వచ్చాయి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి అని చెప్తుంటారు కదా. అలాంటి వాటిల్లో ఎలాంటి జాగ్రత్తలు, అంటే ఎలా బ్లైండ్ గా కొంతమంది వెళ్ళిపోతుంటారు. ఇప్పటిదాకా మీరు అన్నారు 8% అయితే 15% కూడా చూపెడుతుంటారు. అలాంటి వాళ్ళలో నమ్మకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇన్వెస్ట్ చేసే ముందు ఒక 4-5 అయితే కనుక్కోవాలి వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ బాగాలేదంటే నేను ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళానంటే మళ్ళీ మనం సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలి అనేసి అనుకుంటాం. అవును, రైట్. సో ఆ కంపెనీది జెన్యూన్ ఎంత జెన్యూన్ ఏంటి? మీరు బ్యాంక్స్ కి వెళ్ళి బ్యాంక్ లో కూర్చొని బ్యాంక్ మేనేజర్లు ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్ రెప్యూటెడ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళని అడగండి. లేదా ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ తో రిలేటెడ్ ఏదైనా ఉన్నది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి. సీనియర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో బాగా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని. సో నలుగురిని అడిగే మనం ఏ స్టెప్ అయినా తీసుకోవాలి. ఇట్స్ బెటర్. ఎస్, ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా మేడం? దేర్ ఇస్ నో ఏజ్ లిమిట్ అండి. ఓకే, ఎందుకంటే డిఫరెంట్ అసర్ట్ క్లాసెస్ ఉన్నాయి. చెప్పాను కదా మీకు. మనం బ్యాంక్ లోని మనం నార్మల్ గా FDs పెట్టుకుంటాం పిల్లల కోసం అనేసి మనం గోల్డ్ కొంటాము. పిల్లల కోసం అనేసి పనికొస్తుంది కదా అనేసి ఒక ల్యాండ్ ఒకటి కొంటాము. అలాగే ఇప్పుడు ఏవైతే మ్యూచువల్ ఫండ్స్ అవి ఉన్నాయో కదా, SIP. సో ఆ SIPలో కూడా ఏంటంటే పిల్లల పేరు మీద మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. పేరెంట్స్ చేయొచ్చు వాళ్ళ పేరు మీద, గ్రాండ్ పేరెంట్స్ కూడా చేయొచ్చు. లేదంటే పిల్లలకి కూడా మైనర్గా మనం PAN వస్తుంది. ఆధార్ ఇవాళ రేపు కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంది. సో మైనర్ PAN కూడా చేయించి నేషనలైజ్ బ్యాంక్లోని పిల్లలకి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి. సో వాళ్ళు కూడా మంత్లీ మినిమం 100 రూపీస్ నుంచి వీ కెన్ డూ ఇన్వెస్ట్మెంట్. ఈవెన్ పోస్ట్ ఆఫీస్లో కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి పిల్లల కోసం అనేసి. సో దేర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ అసలు ఎందుకు చేసుకోవాలి మేడం? చేసుకుంటే లాభం ఏముంటుంది? ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఇవాళ మనం వర్క్ చేస్తున్నాము, సో మనకి శాలరీ వస్తుంది, లేదా మనం బిజినెస్ చేస్తున్నాము, ఓకే. బట్ వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్? బికాస్ మనకి పని చేసే కెపాసిటీ ఉన్నా ఇప్పుడు గవర్నమెంట్లోనే ఏం చేసేవారు, ఒక 60, 62, 58లోనే రిటైర్ చేసేవారు. సో దట్ నెక్స్ట్ అప్కమింగ్ ఏదైతే జనరేషన్ ఉందో వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది. సో మనం వర్క్ చేసిన వాళ్ళు మన దగ్గర డబ్బులు ఉంటాయి. బట్ వాట్ అబౌట్ అవర్ ఫ్యూచర్? రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రిటైర్మెంట్ ప్లాన్ అంటూ ఉండాలి. Day 1లో మనం జాబ్ జాయిన్ అయినప్పుడు. దెన్ అలాగే మనకి ఫ్యామిలీ సైజ్ పెరుగుతూ ఉంటుంది, మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుడతారు. సో పిల్లలకి ఎడ్యుకేషన్ కోసం అనేసి, హాలిడే ప్లాన్ అని, ఒక ఇల్లు కొనుక్కోవాలని, ఇవన్నీ కూడా ఫ్యూచర్ ఏవైతే మన గోల్స్ ఉంటాయో ఆ గోల్స్ కోసం అనేసి మనం ఇవాళ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దేర్ ఆర్ 2 ways అండి. ఇదర్ యు సేవ్ అండ్ స్పెండ్. ఇవాళ మనం దాచుకొని రేపు ఖర్చు పెట్టాలి. లేదంటారా
ఇవాళ మీరు దాచుకోవట్లేదు, మీ దగ్గర జాబ్ ఉన్నది కదా, బేస్డ్ ఆన్ యువర్ శాలరీ బ్యాంక్స్ ఆర్ రెడీ టు గివ్ యూ లోన్. యూ టేక్ లోన్ అండ్ పే ఈఎంఐ లైఫ్ టైమ్. ఓకే, బట్ ఇప్పుడు మీరు సేవింగ్స్ చేసుకోవడం ఒకవేళ అలవాటు అయిందంటే ఈ ఈఎంఐ బర్డన్స్ ఉండవు, కొంచెం సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది. నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టేజ్లో ఉన్నాను. ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేసాక నెక్స్ట్ నాకు వచ్చే రిటర్న్స్ని బట్టి నేనేమో నాకు ఏదైతే నాకు కావాల్సిందో అది నేను కొనుక్కుంటాను అనేసి. అండ్ మనకి ముందు నుంచి తెలుసు సడన్గా వచ్చేది కాదు కదా, జ్వరం ఏదైనా హెల్త్ ఇష్యూ అయితే ఇమీడియట్గా వచ్చింది, సడన్గా వచ్చింది అనుకుంటాము. కానీ ఈ గోల్స్ అయితే పిల్లలు పుట్టగానే మనం చదివించాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి. నేను జాబ్లో జాయిన్ అయ్యానంటే నాకు రిటైర్మెంట్ అంటూ ఉంటుంది, ఓకే నాకు అంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, ఇవన్నీ ప్లానింగ్స్ ఉంటాయి. కాబట్టి బేస్డ్ ఆన్ దట్ ఆ గోల్స్ని పట్టుకొని ఒక్కొక్క గోల్కి ఒక్కొక్క ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి. ఓకే, మనం ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి, అంటే ఎలాంటి దాని మీద ఇన్వెస్ట్ పెడితే చాలా మంచి లాభాలు ఉంటాయి? ఏదైనా కూడా ఇన్ఫ్లేషన్ని బీట్ చేయాలి. లేదు ఇన్ఫ్లేషన్ని బీట్ చేయకూడదు అంటే నాకు అంతకన్నా ఎక్కువ కావాలి. ఇప్పుడు సపోజ్ బ్యాంక్లోని నేను ఒక ఎఫ్డిఏ పెట్టాను, నాకు 6% వస్తుంది, 7-8 అంటే కూడా ఈ ట్యాక్స్ అవి ఇదంతా కూడా నాకు ఇన్ఫ్లేషన్ 7% ఉన్నది. అండ్ నాకు బ్యాంక్ నుంచి రిటర్న్స్ వచ్చేది కూడా నాకు 7% ఉంది. సో ఇక్కడ ఆదాయం వ్యయం రెండు కూడా ఈక్వల్. నాకు ఇక్కడ నేను సేవ్ చేసిందంతా కూడా అండ్ రేపటి రోజు నీడ్స్ ఎక్కువ అవుతాయి. సో ఏ ప్రోడక్ట్ అయితే నాకు ఎక్కువ ఇస్తుందో నేను ఇప్పుడు తక్కువ ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఫ్యూచర్లో హై రిటర్న్స్ రావాలి. సో దానికోసం దాన్ని ప్లాన్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సింపుల్. ఇవాళ నా ఏజ్ 30 years అండ్ మై మంత్లీ ఎక్స్పెన్సెస్ 30,000 rupees. ఆఫ్టర్ 25 లేకపోతే 30 years తర్వాత నేను రిటైర్ అవుతాను. సో 6% ఇన్ఫ్లేషన్ బట్టి హౌ మచ్ విల్ బి మై మంత్లీ ఎక్స్పెన్స్. సో నాకు దానికోసం ఎంత కార్పస్ కావాలి, ఆ కార్పస్ కావాలంటే నేను మంత్లీ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా నేను 4% ప్రొడక్ట్ రిటర్న్స్ ఇచ్చే ప్రోడక్ట్లో పెడితే ఎంత పెట్టాలి, 6% దాంట్లో ఎంత, 8% దాంట్లో ఎంత, 10 and 12 ఎంత, ఈ క్యాల్కులేషన్ మీ దగ్గరే ఉంటుంది. సో అది పెట్టుకున్నాక ఓకే నాకు సేఫ్గా ఉంటాను, నేను ఇవాళ ఎక్కువ పే చేస్తాను, చేయండి మీ మనీ. లేదు తక్కువ పే చేస్తే కూడా నాకు అంత రిటర్న్స్ వస్తున్నాయి కదా, నా డ్యూరేషన్ అయితే 25-30 years కదా. సో నేను ఇక్కడ 15,000 పే చేస్తే నాకు ఆ గోల్ రీచ్ అవుతుంది, ఇక్కడ నేను 55,000 పే చేస్తే నాకు గోల్ అవుతుంది. సో 55,000 పే చేసుకొని తక్కువ రిటర్న్స్ తీసుకుంటే జనాలంతా నవ్వుతారు, ఒక ప్లానింగ్ లేదు అనేసి, రైట్? సో దేర్ వీ హ్యావ్ టు టేక్ సమ్ వైస్ డిసిజన్. ఓకే, అండ్ కొంతమంది జాబ్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. బిజినెస్ వాళ్ళు కూడా అంటే డైలీ వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు బిజినెస్ లో కదా. బిజినెస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ ఎందుకు చేయాలి మేడం? బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఇన్వెస్ట్ చేయాలనా? బికాస్ దే ఆర్ ఇన్ డైలీ లైఫ్ బిజినెస్ కదా, డైలీ చేయగానే చేస్తూనే మనకి డబ్బులు వస్తుంటాయి అనుకుంటా. ఓకే, రీసెంట్ గా మనం కోవిడ్ చూసామండి, రైట్? సో పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళు, ఓకే, వాళ్ళ షాప్లు కూడా మూవీసే ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ షాప్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గోల్డ్ షాప్ తీస్తేనే కదా. మెడికల్ బిజినెస్ ఉన్న వాళ్ళకైతే మెడికల్ షాప్ తీయకపోయినా వాళ్ళవి సప్లై అవుతూ ఉండేది కాబట్టి మనీ వస్తూ ఉండేది, రొటేషన్ లో ఉండేది. వాట్ అబౌట్ ద బిల్డర్స్ బిజినెస్ ఆగిందా? గోల్డ్ స్మిత్ ఆగిందా? హోటల్స్ వాళ్ళవి అందే ఆగిపోయాయి కదా. చిన్న ఒక పానీపూరి బండి కూడా లేదు కదా. సో మనం ఏంటంటే ఫ్యూచర్ లో మనకి ఏ నీడ్ ఎలాంటి వస్తుందో మనకి తెలియదు, రైట్? కాబట్టి అండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సెకండ్ ఇన్కమ్ అయితే కంపల్సరీగా పెట్టుకుంటారండి. అది జాబ్ చేసే వాళ్ళు అవ్వనండి, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళు అవునండి. సో సెకండ్ ఇన్కమ్ మనకి కావాలి అంటే నేను ప్రతి ఇంటర్వ్యూస్ లోని చెప్తుంటాను, ఒక్క టైంలోని మనం మనీ కోసం వర్క్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు నేను మన ఏజ్ లో ఉన్నారంటే వీఆర్ వర్కింగ్ ఫర్ మనీ ఓన్లీ, రైట్? బట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ వాట్ ఎవర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ దేర్ కదా, ఆ మనీ మన కోసం వర్క్ చేయాలి. సో మనం చేసిన డబ్బు ఏదైతే ఉందో, ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తామో అది ఇంకా ప్రాఫిట్ డే నైట్ జనరేట్ చేస్తూ ఉంటేనే మనకి కూడా ఫ్యూచర్ సెక్యూర్ గా ఉంటుంది. సో ఈ రెస్పెక్టివ్ ఆఫ్ బిజినెస్, సార్ అంబానీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, రైట్? కానీ ఆయన అలాగనేసి ఇప్పుడు మానేస్తున్నారా జాబ్ చేయడం లేదా వర్క్ చేయడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం? హీస్ గివింగ్ ఆపర్చునిటీస్, రైట్? సో కాబట్టి ఈ రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ యువర్ వర్కింగ్ ఆర్ యూ హ్యావ్ యువర్ ఓన్ బిజినెస్, మీరు చేసే వర్క్ కన్నా డిఫరెంట్ ప్లేస్ లోని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో దాట్ ఒక గూగుల్లో కూడా మనకి 2-3 రూట్స్ చూపిస్తుంది కదా, ఒకటి బ్లాక్ పేజ్ ఉన్నా కూడా మళ్ళీ ఇంకొకటి మనం తీసుకోవడానికి. సో అలాగే ఏంటంటే ఒక వైపు నుంచి మనకి మనీ ఆగిపోయినా స్టక్ అయిపోయినా
రెండో వైపు నుంచి జనరేట్ అవుతూ ఉండాలి. చాలా మంది కొంతమంది చూస్తే గనక ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు, కొంతమంది ఏమో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటారు. విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, గోల్డా ల్యాండా అకార్డింగ్ టు యూ? ఇప్పుడు నా దగ్గర గోల్డ్ ఉందండి, నా దగ్గర నాకున్నది, మా అత్తగారికి ఉంది, మా పిల్లకు లేడీస్ ఉన్నప్పుడు అందరికి కూడా ఉంటాయి. ఓకే, సడన్ గా రేపు హస్బెండ్ కి ఏదైనా నీడ్ వస్తుంది, జాబ్ ప్రాబ్లం వచ్చినా, ఓకే చూస్తున్నాం కదా ఇవాళ రేపు ఎలా ఉంటాయో, నాకు నడవట్లేదు, నేను తీసుకెళ్ళి నేను మీ గోల్డ్ ఇవ్వండి, నేను కొంచెం ఒక 6 నెలల కోసం అనేసి సెట్ చేయాలి కదా, ఎక్కడైనా అమ్మి ఏదైనా మనం నడుపుందాము అంటారు. ఎవరు ఇస్తారు గోల్డ్? నేను ఇస్తానా? మా అత్తగారు ఇస్తారా? నా కూతురు ఇస్తుందా? ఎందుకంటే ఆ గోల్డ్ మనం కొనుక్కుంటాం, ఓకే, బట్ ఒక ప్రేమ ఒక అఫెక్షన్ కదా, ఇది మా పుట్టింటి వాళ్ళు ఇచ్చారు, ఇది మీరు యానివర్సరీకి ఇచ్చారు, ఇది నేను పాప కోసం అనేసి చేయించాను అని. బట్ ఎస్, గోల్డ్ కొనుక్కోవాలి, బికాస్ బ్యాంక్స్ లో ఇవాళ రేపు ఈజీ లిక్విడ్ గోల్డ్ లోన్స్ వస్తున్నాయి మనకి. ఏవైతే మనవి నీడ్స్, షార్ట్ టర్మ్ నీడ్స్ ఉంటాయి కదా, ఆ నీడ్స్ మనకి ఫుల్ఫిల్ అవుతాయి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. సో బయింగ్ గోల్డ్ ఈజ్ వెరీ గుడ్, తీసుకోవాలి. ల్యాండ్ ఓకే, మీకు ఈజీ లిక్విడిటీ అయితే ఉండదు ల్యాండ్ లోనే. కొనేటప్పుడు నేను చూస్తాను, చాలా బాగున్నదండి, అసలు ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వస్తుంది, అది వస్తుంది, ఓకే నేను అలాగనిసే నేను కొనుక్కుంటాను. కానీ నేను ఆ ల్యాండ్ ఇప్పుడు సడన్ గా నేను అమ్మాలి, పిల్లల్ని హైయర్ ఎడ్యుకేషన్కి పంపించాలో, లేదా పెళ్ళిళ్ళు ఫిక్స్ అవుతాయి, ఇంకా నాకు వద్దు, లేదా నేను ఇంకొక ప్రాపర్టీ ఎక్కడైనా కొంటున్నాను, సో ఆ టైంలోని నాకు వస్తుందా అంత ఈజీగా? రాదు. తీసుకున్నంత గోల్డ్ కొనుక్కొని గోల్డ్ తీసుకెళ్ళి నేను అమ్ముకోవాలన్నా ఇమీడియట్ గా నేను అమ్ముకోగలుగుతాను, లేదా నేను బ్యాంక్ లో పెట్టుకున్నా నాకు వస్తుంది. బట్ ల్యాండ్ మీద అంత ఈజీగా నాకు వస్తుందా? లేదు, రాదు. కాబట్టి ఏంటంటే ఆలోచించుకొని కొనాలి. పొలం కొంటున్నారు, పంట వస్తుంది, సంవత్సరానికి 2 పంటలు 3 పంటలు, గుడ్, కొనుక్కోండి, అట్లీస్ట్ యూఆర్ గెటింగ్ సంథింగ్ నా. సో నథింగ్ ఈజ్ కొనుక్కోకూడదు అనేసి లేదు, కొనుక్కోవచ్చు. బట్ ఏదైనా మీకు మళ్ళీ మీకు మనీ కావాలంటే ఒక 1 year ముందు నుంచి అది అమ్మడానికి ప్రయత్నిస్తే మంచి బాయర్ వచ్చి, ఎప్పుడు ఈ రిజిస్ట్రేషన్స్ స్టాప్ అయిపోయి ఎలక్షన్స్ అని ఇదని అదని ఏమి కూడా ఎటువంటివి కూడా మనకి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. మేడం, చాలా మంది ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకుంటుంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసేటప్పుడు బేసిక్ గా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఇన్వెస్ట్ చేయడానికి, ప్లానింగ్ చేసుకునే ముందు? సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేయడానికి ముందు ఏంటంటే ఒక పర్సన్ ది వాళ్ళ ఇన్కమ్ చూస్తాము, అండ్ ఇన్కమ్ ని బట్టి వాళ్ళవి నీడ్స్ ఎలాగైతే మేము వాళ్ళకి ఏ గోల్స్ ఉన్నాయో అడుగుతాం కదా. కానీ దానికంతో పాటే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నదా లేదా అని అడుగుతాం. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేని కేసెస్ లోనే ఏమవుతుంది, వీళ్ళు ఏదైతే సేవింగ్ చేస్తారో అది ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే ఆ సేవింగ్ ని మొత్తం డైరెక్ట్ అక్కడి నుంచి హాస్పిటల్స్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. సో కాబట్టి ప్రతి మనిషికి హెల్త్ ఇన్సూరెన్స్ కంపల్సరీగా ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటే టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక ఫ్యామిలీని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది ఇన్ కేస్ ఆఫ్ ఎనీథింగ్ హ్యాపన్స్ టు ది అర్నింగ్ పర్సన్. సో ఆ టర్మ్ ఇన్సూరెన్స్ తో వచ్చిన ఏదైతే అమౌంట్ ఉందో దాంతోనే వాళ్ళు పిల్లలవి లేదా వాళ్ళ ఫ్యామిలీది ఏవైతే గోల్స్ ఉన్నాయో అది వాళ్ళు కొంత టైం దాకా వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. అండ్ మూడోది చాలా మందికి చెప్తూ ఉంటాను, పర్సనల్ యాక్సిడెంట్. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీలు కంపల్సరీగా ఉండాలి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేసి అన్నాను కదా, చాలా మంది అంటారు మాకు మా ఆఫీస్ నుంచి మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నది, ఫస్ట్ ఉన్నది, లేదా మాకు బ్యాంక్ లోని తీసుకున్నాం, మాకు బ్యాంక్ ఉన్నది, గవర్నమెంట్ వి కొన్ని స్కీమ్స్ ఉన్నాయి కదా అవి మాకు ఉన్నాయి, మాకేం ప్రాబ్లం లేదనేసి. కానీ ఈ 3 కూడా శాశ్వతం కాదు. ఎందుకంటే బ్యాంక్ లోని మీవి ఏవైనా ఎఫ్డీస్ అవి ఏమైనా ఉన్నా, ఏవైనా ఇన్వెస్ట్మెంట్స్ మీద బ్యాంక్ లో చేస్తున్నారు, అప్పుడు దాకా ఉంటుంది. మనం బ్యాంక్ లో మనకి నచ్చలేదు, మనం చేంజ్ చేసేస్తాము. అండ్ బ్యాంక్ లో వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇండివిజువల్ గా ఉండవు, అవి గ్రూప్ ఇన్సూరెన్స్ లో ఉంటాయి. సో దట్ ఏంటంటే లో ప్రీమియం లోని వాళ్ళు మినిమం వాళ్ళు కవర్ ఇస్తారు, 2 lakhs 3 lakhs maximum 5, not more than 5. ఈవెన్ వర్క్ చేసే ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి ఇస్తాయి. బట్ దట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ యువర్ పొజిషన్. మీ ఆఫీస్ లో మీ వర్క్ ప్లేస్ లోని మీ పొజిషన్ ఏంటి. ఇఫ్ యు ఆర్ ఇంటూ వెరీ హై గ్రేడ్
ఓకే అన్లిమిటెడ్ మీకు మీ పేరెంట్స్ కి అవి ఇస్తారు. బట్ నార్మల్ పీపుల్ కి ఏంటంటే 3 to 5 lakhs దాకా ఉంటుంది. అండ్ కొన్ని కంపెనీస్ ఏంటంటే దానికోసం కూడా చార్జ్ చేస్తాయి. కొంత అయితే ఎంప్లాయీస్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇవి రెండు గవర్నమెంట్ స్కీమ్స్. గవర్నమెంట్ ఉందంటే ఆ స్కీమ్ ఉంది, ఆ గవర్నమెంట్ లేదంటే స్కీమ్ లేదు. అండ్ ఈవెన్ నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే మేబీ వాళ్ళు మీకు ఇక్కడ కాదు బాంబే వెళ్ళండి అక్కడ ట్రీట్మెంట్ అవుతుంది అంటారు. సో నాకు ఇక్కడ ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఏదైతే నాకు స్కీమ్ ఉందో అక్కడ వర్క్ చేస్తుందా. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళది ఓన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అందరూ అనుకుంటారు నమ్మకు తక్కువ సమస్య అయితే చాలు, తక్కువ డబ్బులు పడతాయని. బట్ మీరు ఎంత హై సమస్య తీసుకుంటే మీకు ప్రీమియం అంత తక్కువ వస్తుంది. మేమంటాము ఓకే మీ ఆఫీస్ ఉన్నాయి కదా లెట్ ఇట్ బి, దాంతో పాటే కొన్ని టాప్అప్ తీసుకోండి. ఒక 3 లక్షలు 5 లక్షలది ఆఫీస్ ఉంది కదా, సో దాంతో పాటే ఒకవేళ దానికన్నా ఎక్కువ అయితే మీ పాకెట్ నుంచి పడతాయి కదా. ఫ్యామిలీ సైజ్లకి మనం ఒక 70,000-80,000 రూపీస్ టాప్అప్ తీసుకుంటే మనకి హార్డ్లీ 10,000 to 15,000 లోనే వచ్చేస్తుంది. కంపెనీ టు కంపెనీ ఉంటుంది. అది డివైడెడ్ బై 4 చేసుకోండి. 15,000 డివైడెడ్ బై 4 చేసుకోండి. దాన్ని మంత్లీ కన్వర్ట్ చేసుకోండి. చాలా తక్కువ దాని ఏదైతే ప్రీమియం వస్తుందో. కానీ అది మనం అవాయిడ్ చేస్తాము. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ప్రతి క్లయింట్ కి కూడా చాలా హ్యాండీగా ఉండాలి, వాళ్ళకి యూస్ఫుల్ ఉండాలి అనేసి చాలా యాడ్ ఆన్స్ చేస్తూనే ఉన్నాయండి. కొంత సమయం తర్వాత ఒకవేళ మనం ఆ ఏదైతే టాప్అప్ పాలసీస్ ఉన్నాయి కదా వాటిని బేస్ పాలసీ చేసుకోవచ్చు. ఈ సీనియారిటీ ఏదైతే ఉన్నదో అదంతా కూడా కౌంట్ అవుతుంది. ఒకటి. రెండోది మనకి కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ లో. అవి వెయిటింగ్ పీరియడ్స్ లేకుండా పాలసీస్ లాంచ్ చేసాయి. ఓకే. అండ్ మీరు వినే ఉంటారు చాలా మంది ఏంటంటే ప్రీమియం ఏ టైంలో అయితే పే చెయ్యాలో ఇంకొక 1 month ఉంది కదా గ్రేస్ పీరియడ్, ఆ పీరియడ్ పే చేసుకోవచ్చు అంట. గ్రేస్ పీరియడ్ లోని మన కర్మకాలే ఏదైనా ఆ టైంలో క్లెయిమ్ వచ్చింది అంటే అది ఇబ్బంది. అండ్ మీరు లాస్ట్ మూమెంట్ దాకా ఆపి ఆ రోజు ఏ లింక్ పని చేయలేదు, పేమెంట్ సక్సెస్ కాలేదు, అప్పుడు అందుకనేసి కంపెనీస్ ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఒకవేళ మీరు 1 month అడ్వాన్స్ గా ముందుగా పే చేయిస్తారు అనుకోండి మీకు ఇంత డిస్కౌంట్ వస్తుంది అనేసి స్కీమ్ పెట్టారు. డిస్కౌంట్ కోసం పే చేస్తారు. అట్లీస్ట్ డిస్కౌంట్ వస్తుంది. ఎందుకంటే జస్ట్ బికాస్ వాళ్ళకి కొంత మనీ సేవ్ అవుతుంది ఒక దీనికోసం అనేసి వాళ్ళు పే చేయడానికి 1 month తర్వాత గ్రేస్ పీరియడ్ లో పే చేస్తున్నారు కదా. కానీ కంపెనీ ఇప్పుడు ఏంటంటుందంటే మీరు బిఫోర్ 1 month పే చేయండి మీకు డిస్కౌంట్ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ఫర్ 1 year గో ఫర్ 3 years యూ విల్ గెట్ అడిషనల్ డిస్కౌంట్. అంటే చాలా కస్టమర్ కి హ్యాండీగా ఫ్రెండ్లీగా ఉండేలాంటివి ప్రొడక్ట్స్ మార్కెట్ లో వస్తున్నాయి. కానీ ఇప్పటికీ కూడా చాలా మంది దే ఆర్ నాట్ బాదర్ ఫర్ హెల్త్ ఇన్సూరెన్స్. మాకేం అవ్వదు మేము హెల్తీగా ఉన్నామంటారు. హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటారు. నేను హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ప్రతి ఫ్యామిలీకి కూడా కావాలి అనేవాళ్ళు కదా, హెల్తీ వెల్తీ అండ్ వైజ్ అనేసి. లేకపోతే ఎప్పుడు కూడా మనం హెల్త్ ఈజ్ వెల్త్ అనేసేవారు. హెల్త్ ఈజ్ వెల్త్ అనేసి ఒకనప్పుడు ఎప్పుడంటే మనం హెల్తీగా ఉంటేనే మనం బయటికి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు, వర్క్ చేస్తే మనీ వస్తుంది. కానీ ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళే వెల్తీ అవుతారు. లేకపోతే ఇప్పుడు ఉన్న పొల్యూషన్ కి ఇప్పుడు మన లైఫ్ స్టైల్స్ కి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అండ్ మనం వెళ్ళాము అంటే thousands అయితే కానీ కాదు, ఏదైనా కూడా lakhs మీదే బిల్స్ వస్తున్నాయి కూడా. రైట్. అంటే చాలా మందికి డౌట్ ఉంటుంది మేడం, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే మాకేమైనా అవుతుందా, అయినప్పుడు చూద్దాంలే అంటారు. ఒకవేళ ఏం కాకుంటే అమౌంట్ వాళ్ళకే పోతుంది కదా అని ఒక అపోహ డౌట్ ఉంటుంది. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో వాళ్ళకి ఏం కాలేదు, వాళ్ళు బాగున్నారు అండ్ నార్మల్ గా డెత్ అయిపోయారు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఏమవుతుంది మేడం? వాళ్ళు కట్టిన అమౌంట్ ఏమవ్వదు. ఇంకా హెల్త్ ఇన్సూరెన్స్ లో అయితే అంటే మీరు పే చేయలేదు, మనం వాడుకోలేని నాళ్ళు మనకి నో క్లెయిమ్ బోనస్లు వస్తుంటాయండి. సర్టెన్ లెవెల్ దాకా మనకి నో క్లెయిమ్ బోనస్లు ఉంటాయి. ఓకే. అండ్ మనం తీసుకుంటే ఇండివిజువల్ ఒక్కళ్ళ కోసం అనేసి తీసుకుంటే ఓకే వాళ్ళు తీసుకున్నారు వాడుకోలేదు వేస్ట్ అయిపోయింది మంచిది. కానీ చాలా మంది ఏం చేస్తారు ఫ్యామిలీ కోసం కూడా తీసుకుంటారు కదా. ఒకసారి ఒకళ్ళు కాకపోతే ఇంకొకళ్ళకైనా అది యూజ్ అవుతుంది కదా. అంటే అమౌంట్ అయితే రీఫండ్ ఉండదు. అదే కొంతమందికి ఉంటుంది కదా, అదే అందుకోసం అనేసి చాలా మంది చేయట్లేదండి. అదే అంటున్నారు హెల్త్ ఇన్సూరెన్స్ అందుకే చేయట్లేదు. అవును, టర్మ్ ఇన్సూరెన్స్ అండి. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి వెళ్తే మాకేం కాకపోతే వేస్ట్ అయిపోతాయి కదా అంట. అయ్యో కాకపోతే కాదు, ఏదైనా అయిందంటే వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ?
అది ఆలోచించట్లేదు. అంటే 70 years దాకా బతికే ఉన్నాను అనుకో, ఈ పే చేసిన మనీ అంతా కూడా అంత పోతుందా? పోతుందని చేస్తలేరు చాలా మంది. అది మనం చెప్పలేము కదా. అవును, కదా. బట్ మనం కావద్దు. ఏదైనా మనం ఒక మెడిసిన్ తీసుకున్నామంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. తినేవి ఏవైనా మనం కొనుక్కున్నామంటే అందులోని మనకి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది, బెస్ట్ బిఫోర్ ఇంత అనేసి రాస్తారు. Yes. బట్ మనుషులకి ఉన్నదా? డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం రాస్తాం, కానీ ఆ డేట్ అన్నది బ్లాంక్ ఉంటుంది, ఎవరికి కూడా తెలియదు ఎప్పుడు వస్తుందో అని. అవును. కానీ జస్ట్ బికాస్ మాకు ఏమీ రిటర్న్స్ రావు, అదే అనుకుంటా. పర్సనల్ యాక్సిడెంట్ కోసం అనేసి. పర్సనల్ యాక్సిడెంట్ అన్నది అంటే యాక్సిడెంట్ అన్నది మనం బయటికి వెళ్తుంటే ఏదో ఒక వెహికల్ వచ్చి గుద్దేస్తుంది అప్పుడే యాక్సిడెంట్ అన్నది కాదండి. వేరే వేరే ఉంటాయి. సింపుల్. Yes. మొన్న మా క్లయింట్ వాష్రూమ్ లోని స్నానం చేస్తున్నారు. స్టూల్స్ ఉంటాయి కదా, స్టూల్ మీద కూర్చొని స్నానం చేస్తున్నారు. ఆ స్టూల్స్ ఇవాళ ఇదైపోయి బెండ్ అయిపోయి ఆయన పడిపోయారు. పడిపోవడంతోనే ఇక్కడ ఆయనది బాల్ అండ్ సాకెట్ జాయింట్ ఉంది కదా, అది అక్కడ ఫ్రాక్చర్ అయింది. ఆల్మోస్ట్ 3-3.5 లక్షలు ఎంతో హాస్పిటల్ బిల్ అయ్యింది. ఓకే, దెన్ ఆయనకి ఇప్పుడు ఆఫీస్ కి వెళ్ళట్లేదు, నో ఇన్కమ్ సోర్స్ ఇప్పుడు లేదు. సో ఆ పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకోవడం వల్ల ఆయనకి ఏంటంటే వీక్లీ కంపన్సేషన్ వచ్చేది. ఓకే, 5,000 రూపీస్ పర్ వీక్, అంటే 20,000 రూపీస్ ఆయనకి మంత్లీ వస్తుంది వితౌట్ డూయింగ్ ఎనీ వర్క్. వాళ్ళ పాపకి స్కూల్ ఫీ కూడా పే చేశారు. ఇది అయిపోయాక నెక్స్ట్ ఆయన రికవర్ అయ్యాక లైఫ్ స్టైల్ ఇవి కూడా ఉంటాయి అందులోని యాడ్ ఆన్స్. ఆయన ఇప్పుడు ఈ కాలంతో కిక్ స్టార్ట్ చేయలేదు కదా, సెల్ఫ్ స్టార్ట్ వెహికల్ కావాలా, కొనాలి. సో చాలా అందులోని మంచి మంచి రైడర్స్ కూడా యాడ్ చేశారు అనమాట. ఒకవేళ ఒక పర్సన్ ఒక 1 year పాటు కనిపించలేదు, సో దే విల్ కన్సిడర్, కంపెనీ విల్ కన్సిడర్ హిమ్ యాజ్ అ డెడ్ పర్సన్. అండ్ ఏదైతే 50 lakhs 1 crore పాలసీ ఉంది కదా, అది ఇస్తారు, ఫ్యామిలీకి వస్తుంది. విజయవాడలోని మా అపార్ట్మెంట్ లోనే, మా కజిన్ వాళ్ళ అపార్ట్మెంట్ లోని మంచిగా ఉండేవారు. ఆ పర్సన్ వాచ్మెన్ గా అక్కడ వర్క్ చేసేవారు. సడన్ గా ఎక్కడ గాయమైపోయారు. ఫ్యామిలీలో ఎక్కడ దెబ్బలాట్లు లేవు, ఎటువంటి అలవాట్లు లేవు, పోనీ ఎక్స్ట్రా ఏవైనా అఫేర్లు ఉన్నాయా, ఎవరితోనైనా వెళ్ళిపోయాడు అంటే కాదు, పెద్ద పెద్ద పిల్లలు, వైఫ్ మాయమైపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడో కూడా తెలియదు, ఏమైందో కూడా తెలియదు. 2 సంవత్సరాలు అవుతుంది. సో అలాంటి కేసు ఏదైనా అయ్యింది అంటే క్లెయిమ్ వస్తుంది. అండ్ దాని ప్రీమియం ఎంత అవుతుంది? 10,000 to 15,000 అనుకోండి ఇయర్లీ. అది ఎంత ఫైనాన్షియల్ లాస్ నుంచి ఆపుతుంది. ఇవాళ మనం లీవ్ పెట్టాలి, ఒంట్లో బాగాలేదు లీవ్ పెట్టాలి అంటే అది లాస్ ఆఫ్ పే అయిపోతుంది, లీవ్లు పోతాయి అనేసి మనం ఒంట్లో బాగాలేకపోయినా కూడా వెళ్ళి వర్క్ చేస్తాం. కానీ అలాంటప్పుడు ఈ ఫ్యామిలీకి ఎంత స్ట్రెస్. ఒకటి యాక్సిడెంట్ అయిపోయి మనిషి బెడ్ మీద ఉంటారు, ఇన్కమ్ ఉండదు. సో ఎనీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అది ఇబ్బందే కదా. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, పర్సనల్ యాక్సిడెంట్, ఈ 3 ఉన్నాయి అంటే బ్లైండ్ గా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని మిగతా ఏవైతే గోల్స్ ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇట్ ఇస్ మెయిన్ కదా. ఎస్. అండ్ చాలా మంది ఇప్పుడు పిల్లలకి చిన్నప్పుడు న్యూ బార్న్ బేబీస్ నుంచి స్టార్ట్ ఎడ్యుకేషనల్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేస్తున్నారు కదా మేడం. న్యూ బార్న్ బేబీ నుంచి లేకుంటే వాళ్ళు కూడా ఏమైనా ఏజ్ లిమిట్ ఉంటుంది? ఎంతో ఉంటుంది, 90 days. 90. ఓకే, 90 days నుంచి స్టార్ట్ చేస్తారు. సో అది పేరెంటల్ ఉంటుంది కదా, పేరెంట్స్. ఎందుకంటే ఇన్ కేస్ ఏదైనా పేరెంట్స్ ఏదైనా అయ్యింది అంటే దాని పిల్లలవి ఎడ్యుకేషన్ అది లేదా మ్యారేజ్ ఏదైతే ఉందో అది ఆగకూడదు. అంటే LICలో వాటిలో కూడా కొన్ని ఉన్నాయి అన్నమాట పాలసీ. లైక్ ఒక లక్ష్య అనేసి ఒక పాలసీ. లక్ష్య అంటే గోల్. సపోజ్ ఒక ఫాదర్ వాళ్ళ చైల్డ్ ఎడ్యుకేషన్ కోసం అనేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మధ్యన ఫాదర్ కి ఏదైనా అవుతుంది, ఏదైనా అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే సమస్య ఉన్నది కదా అదంతా కూడా తెచ్చి ఫస్ట్ ఇస్తారు, సో దట్ ఆ ఎడ్యుకేషన్ ఉన్నది అది కంప్లీట్ అవ్వాలని ఇమీడియట్ గా ఇస్తారు. దెన్ యాక్చువల్ గా ఏ టైంలో అయితే మెచ్యూరిటీ పీరియడ్ ఉంటే కదా ఆ మెచ్యూరిటీ టైంలో కూడా మళ్ళీ వాళ్ళకి అమౌంట్ వస్తుంది. సో దాట్ వాళ్ళ మ్యారేజ్ అన్నా ఎడ్యుకేషన్ అన్నా ఇవన్నీ కూడా స్టాప్ అవ్వకూడదు అనేది చాలా మంచి పాలసీ కదా. మంచిది, ముందు చూపు. కరెక్ట్. ఎందుకంటే కావాల్సింది మనం ఇన్వెస్ట్ చేస్తుంది దానికి కదా. అవును. సో పేరెంట్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఈ పాలసీలు ఏవైతే ఉన్నాయో. నేను కంపెనీలు ఈ కంపెనీ ఆ కంపెనీ అనేసి నేను దేనికి కూడా అన్నాను. మంచివి ఏవైతే ఉన్నాయో జెన్యున్ గా ఉన్నవి లిమిటెడ్ కంపెనీసే ఉన్నాయి.
హ్యాపీగా తీసుకోవచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కొంతమందికి ఏజ్ లిమిట్ ఉంటుంది. అంటే ఏజ్ మీన్స్ కొంతమంది 40-50 ఇయర్స్ వస్తే మనకు కట్టే ఇన్సూరెన్స్ అమౌంట్స్ ఉన్నాయి కొన్ని పెరిగి పుడుతుంటాయి కదా, అది అలాంటి వాళ్ళకి ఎలా మేడం? మళ్ళీ అంటే చెప్పడానికి లేరు, గైడెన్స్ ఇవ్వడానికి లేరు, చెప్పడానికి ఉండదు కదా. సో సేమ్ అదే అవుతుందండి టర్మ్ ఇన్సూరెన్స్. అందుకే నేను చెప్తున్నాను కదా, జాబ్ జాయిన్ అయిన వాళ్ళు ఒక 25 నుంచి 30 ఇయర్స్ లోపల తీసుకుంటే వాళ్ళకి చాలా తక్కువ ప్రీమియంలోని టర్మ్ ఇన్సూరెన్స్ వస్తుంది. టర్మ్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఇంకా నామినల్ గా ఏవైనా జిఎస్టీలు అవి ఇవి ఏవైనా ఉంటే ఓకే, అదర్వైజ్ దాని ప్రీమియమ్స్ చేంజ్ అవ్వవు. మనం స్టార్టింగ్ లో ఏదైతే తీసుకుంటామో ఎండింగ్ దాకా అదే ఉంటుంది. సో చాలా అర్లీ ఏజ్ లో తీసుకోవాలి. ఒకవేళ 40 అని దాటింది అన్నప్పుడు ఇంకా ఆ ప్రీమియం ఎక్కువ అవుతుంది కదా, దానివల్ల చాలా మంది ఇగ్నోర్ చేస్తారు మాకు వద్దని. వాళ్ళ కోసం అనేసి కూడా టర్మ్ ఇన్సూరెన్స్ లోనే రిటర్న్ ఆఫ్ ప్రీమియం అన్న ఆప్షన్ కూడా వచ్చింది. సో అది తీసుకోవచ్చు. ప్రీమియం ఎక్కువ పే చేస్తున్నాం కదా మొత్తం పోతుంది అని అనుకోకుండా, ఓకే ప్రీమియం ఎక్కువ అయినా అవుతుంది, బట్ నేను ఏదైతే పే చేసానో మంచిగా ఉన్నానంటే అంత బ్యాక్ వస్తుంది కదా అనేసి రిటర్న్ ఆఫ్ ప్రీమియం ఆప్షన్స్ కూడా ఉన్నాయి. యూజువల్లీ నేను అంటాను ఇన్సూరెన్స్ ని రిటర్న్స్ తో కంపేర్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళకి ఏమీ కాకూడదు, ఎటువంటి క్లెయిమ్లు రాకూడదు అనేసి మేము ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం. ఒక పాలసీ లాగిన్ చేసేటప్పుడు మాకు అదే ఉంటుంది, దేవుడా వీళ్ళు చల్లగా ఉండాలి, ఓన్లీ ప్రొటెక్షన్ కోసం అనేసి అంతేను. నేను హెల్మెట్ పెట్టుకున్నాను కాబట్టి నాకు యాక్సిడెంట్ అవ్వాలి అనేసి నేను ఆలోచించాను కదా, రైట్? లేదా నా కార్ లో ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, ఏం పర్లేదు, నా కార్ ఇన్సూరెన్స్ ఉన్నది, ఏం పర్లేదు, యాక్సిడెంట్ అయితే అవుతుందని మనం చేస్తామా, జాగ్రత్తగా ఉంటాం కదా. సో ఆ పర్సన్ కూడా ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళు కలకాలం చల్లగా ఉండాలి, మంచిగా ఉండాలి అనేసి మేము కోరుకొని అప్పుడు మేము ఆ ఫార్మ్స్ అన్ని ఫిల్ చేస్తాం అనమాట. సో ఈ వీటి కోసం అనేసి ప్రీమియంలు ఏవైతే మాకు ఇన్సూరెన్స్ లేకపోతే రిటర్న్స్ రెండు కావాలన్నప్పుడు చాలా మంది రిటర్న్స్ తక్కువ ఉంటుంది, 4-6% మధ్యలో ఉంటుంది. నేనేంటంటాను అండ్ ఈ దీంట్లోని ప్రీమియం ఎక్కువ అవుతుంది కదా, ఒక మనిషికి ₹1,00,00,000 ఎలిజిబిలిటీ ఉన్నది అండ్ వాళ్ళ నీడ్ ఏమో ₹1,00,00,000, కానీ ఇన్సూరెన్స్ వాళ్ళు 25 లక్షలదే తీసుకుంటారు ఎందుకంటే ప్రీమియం ఎక్కువ కదా. ప్రీమియం తో పాటే వాళ్ళు రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో డోంట్ ఎక్స్పెక్ట్ రిటర్న్స్ దేర్, గో ఫర్ ప్యూర్ ఇన్సూరెన్స్, టేక్ 1 crore ప్రీమియం ఇదే ఇన్సూరెన్స్ అండ్ రిమైనింగ్ ఏదైతే అమౌంట్స్ ఉన్నాయో అవి సేఫ్, ఈ మ్యూచువల్ ఫండ్స్ SIPలు ఉన్నాయి కదా దాంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి. సో దాట్ రిస్క్ ఏదైనా జరిగింది అన్నా మీ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఏమి అవ్వలేదు అన్నప్పుడు ఆ మెచ్యూరిటీవి ఇప్పుడు ఒక 50 లక్షలు వచ్చేయండి, మీకేమో ఒక 2-3 కోట్ల రూపాయలు మీవి నీడ్ ఉంటుంది. ఓకే మీ రిటైర్మెంట్ కి 1 కోటి కావాలి, పిల్లలిద్దరికి 55 లక్షలు వాళ్ళ చదువులకి మళ్ళీ పెళ్లిళ్ళకి, సో ఒక కనీసం 3 కోట్ల రూపాయలది మీకు ఎదుర్కొంటే ఖర్చు ఉన్నది. బట్ మీరు 50 లక్షల పాలసీ తీసుకున్నారు, అది మెచ్యూర్ అయ్యి 50 లక్షలు మీ చేతికి వచ్చింది, దెన్ వాట్స్ ద యూస్? అందుకని ఏంటంటే పెద్దది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుని రిమైనింగ్ అంతా కూడా ఇన్వెస్ట్ ఇన్ SIPs, మ్యూచువల్ ఫండ్స్ లో, వేర్ దే విల్ గెట్ హై రిటర్న్స్. కొంతమంది చెప్తుంటారు ఇన్వెస్ట్ చేసిన తర్వాత కొంత లాస్ వచ్చింది, డిడ్ గెట్ ద బెనిఫిట్స్ అని అంటుంటారు కదా, అసలు ఏంటి మేడం ఎందుకు లాస్ అవుతారు? అంటే మనమే ముందు చూపు భవిష్యత్తు బాగుండాలని మనం ఇన్వెస్ట్ చేస్తుంటాం కదా, వేర్ దే విల్ గెట్ ద లాస్, హౌ దే విల్ గెట్? ఇవి మోస్ట్లీ నాకు నేను ఏవైతే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ లోని నేను ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేసి అనగానే మ్యూచువల్ ఫండ్ రిస్క్ లాస్ అయ్యింది అంట. వాళ్ళు ఎందుకు లాస్ అయ్యిందంటే చాలా మంది వాళ్ళు రేపు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు అడ్వైజర్ లేకుండా. ఓకే ఇప్పుడు ప్రెసెంట్ మార్కెట్ ఒక 1 month నుంచి చాలా డౌన్ ఫాల్ లో ఉన్నది. మీరు మిగతా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా చేస్తే మీరు డైలీ మీ పోర్ట్ఫోలియో చూసుకోరు, బ్యాంక్ లో వేసుకున్నప్పుడల్లా లేదా ఇన్సూరెన్స్ లోని మీ పోర్ట్ఫోలియో ఎక్కడ వెళ్తుంది, బ్యాంక్ వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఎంత తీసుకుంటున్నారు, ఈవెన్ సింపుల్ గా మనం వాడే SMS చార్జెస్ కి కూడా మనకి బ్యాంక్ చార్జ్ చేస్తుంది, SMS అలర్ట్ కి కూడా. ఓకే కానీ ఇక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న ట్రాన్స్పరెన్సీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక యాప్ ఇచ్చేసారు, ఆ యాప్ లోని పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం వీళ్ళు చూస్తారు. అండ్ ఎవరైనా మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ డే నుంచి వాళ్ళ ఇంట్లోని CNBCను ఈ బిజినెస్ న్యూస్ పేపర్ వస్తూ ఉంటుంది, వాళ్ళు టీవీలో అదే నడుస్తుంది. సో మార్కెట్ అప్ వెళ్ళానంటే అయితే ఓకే, డౌన్ ఉన్నదంటే నేను వేసిన 50-25 లక్షలు ఎక్కడ తక్కువ అయిపోతాయో. సో ఆ ఫియర్ తోని వితౌట్ ఇన్ఫార్మింగ్ వాళ్ళ అడ్వైజర్ ని వాళ్ళు రిడెంప్షన్ చేసేస్తారు, మళ్ళీ డౌన్ అయిపోతుంది, మొత్తం లాస్ అయిపోతుంది, జీరో అయిపోతుంది అనేసి. కానీ మనం ఉన్న మన కంట్రీ ఏంటంటే ఇట్స్ వన్ ఆఫ్ ద వెల్ డెవలప్డ్ కంట్రీ. ఏవైనా మార్కెట్ లో సెంటిమెంట్స్ వచ్చాయంటే చిన్న చిన్న కంట్రీస్ కి వస్తాయి, రైట్? ఇండియాలోని కోవిడ్ కన్నా పెద్దది
ఏది లేదు. అందులోనే మనం సర్వైవ్ అయ్యామండి. డిమానిటైజేషన్ అయింది ఒకనకప్పుడు. డిమానిటైజేషన్ అయినప్పుడు ఏమైంది సార్? మనం టెక్నాలజీని అడాప్ట్ చేసుకున్నాం కదా. ఫోన్ పేలు, గూగుల్ పేలు అన్ని అప్పటి నుంచి స్టార్ట్ చేసామా? ఇవాళ ఎన్నిసార్లు వెళ్తున్నాం మనం ATM కి? ఒకనకప్పుడు డబ్బులు లేకపోతే బయటికి వెళ్ళడానికి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఫోన్ ఉంటే చాలు, మనం స్కానింగ్ చేసేసుకుంటున్నాము, అయిపోతున్నాయి. కోవిడ్ లోని మార్కెట్ ఎక్కడ నడవలేదు, ఆఫీసులు లేవు, పిల్లలకి స్కూల్ లేవు, జూమ్లు వచ్చాయా, వర్క్ చేసుకున్నామా, ఏదైనా ఇబ్బంది అయిందా? లేదు కదా. సో ఇంతకన్నా పెద్దదైతే ఏమీ రాదు. ఎక్కడో ఏదో అవుతుంది కదా అనేసి వీళ్ళు ఏంటంటే ముందే అడగకుండా వాళ్ళు రిడెంప్షన్ చేసేస్తారు. ఆబ్వియస్లీ న్యూ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఒక 6 months 1 year వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఏంటో లాస్ కనిపిస్తుందండి. 2 years అండ్ మోర్ దెన్ 2 years వాళ్ళకి ఎక్కడ కూడా లాస్ కనిపించదు. మోర్ దెన్ 2 years ఉండదు, తక్కువ వీళ్ళకి అయితే కనిపిస్తుంది. కానీ 10,000 పెట్టాను, 700 రూపాయలు తక్కువ అయిపోయాయి, అమ్మో ఇంకా పోతాయి అనేసి తీసేస్తారు. ఇంకా వీళ్ళు ఏంటంటే మాది లాస్ అయిపోయింది మార్కెట్ లోని, మాకు లాస్ అయిపోయింది. ఎవరైనా గన్ పెట్టుకొని కూర్చున్నారా, నువ్వు తీయి లేకపోతే అయిపోతుందని. ఎలా అయితే మనము అప్ వెళ్ళినప్పుడు మార్కెట్ ఎలా సంతోషపడ్డామో, డౌన్ వచ్చినప్పుడు కూడా ఓపిక పెట్టాలి. అందుకని గోల్ ప్లానర్ అనేసి అంటున్నాం కదా. నేను నాకు ఎవరైనా క్లయింట్ కాల్ చేసేది అనుకోండి, ఓకే మనం దేనికోసం అని పెట్టుకున్నామండి, ఏంటి మన గోల్స్ అంటే, మేడం ఒక ఫండ్ రిటైర్మెంట్ కోసం ఉంది, ఒకటేమో పాప ఎడ్యుకేషన్ కి, బాబు ఎడ్యుకేషన్ కి, వాళ్ళిద్దరు మ్యారేజ్లకి. అంటే మనం ఈ 2-3 నెలలు ఏమైనా మనకి ఉన్నాయా పెళ్లిళ్ళు అవి చేయవలసినవి, రిటైర్మెంట్ లేదండి, ఇంకా టైం ఉంది కదా, డోంట్ పానిక్. మీ దగ్గర ఇంకేమైనా టైం ఉందా, డబ్బులు ఉన్నాయా, పెట్టండి. సో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా గోల్డ్ ఉన్నది, గోల్డ్ కొనుక్కొని కనేసి వెళ్తాము. గోల్డ్ కొనుక్కొని వెళ్ళినప్పుడు అది ఏ రేట్ ఉందో అదే రేట్లో కొనుక్కుంటాం. ఒకవేళ తక్కువ అయింది అంటే మనకు అక్కడ లేకపోయినా మనం వెళ్ళి కొనుక్కుంటాం, తక్కువ అయింది కదా అనేసి. మార్కెట్ కూడా అలాగే, మార్కెట్ డౌన్ అయ్యింది అంటే దట్ ఈస్ ద టైమ్ టు ఇన్వెస్ట్. అండ్ చాలా మంది ఏం చేస్తారు, పాత సీనియర్లది వాళ్ళవే రిటర్న్స్ చూస్తారు, వాళ్ళు ఇంత పెడితే ఇంత వచ్చింది, సో మనం కూడా పెట్టాలి అనేసి వస్తారు మార్కెట్ లో. కానీ వాళ్ళలాగే రిటర్న్ కావాలంటే వాళ్ళు ఎంత టైం ఇచ్చారు, ఏదంటే ఇస్తారు. బట్ ఈ డౌన్ మార్కెట్ ఏదైతే ఉంటుందో, ఈ డౌన్ మార్కెట్ మీకు ఆల్మోస్ట్ ఒక 1-2 years బ్యాక్, నిన్న మొన్న ఆల్మోస్ట్ మనకి 78,000 దాకా వెళ్ళిపోయింది సెన్సెక్స్. 23,000 లో నిఫ్టీ ఉండేది. అది ఆల్మోస్ట్ 1.5 years బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎలా ఉండేదో, ఇది మనకి కూడా అదే టైము. చక్కగా చేసాము అంటే వాళ్ళతో పాటు మనం కూడా కలిసేవాళ్ళం. కానీ జనాలు అది చేయకుండా రిడెంప్షన్ చేద్దామా, ఏమవుతుంది అనేసి పానిక్ అవుతూ ఉంటారు. సో డౌన్ మార్కెట్ ఈజ్ ఆల్వేస్ బ్లెస్సింగ్ ఫర్ ది ఇన్వెస్టర్. అంటే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు పేషెన్స్ ఉండాలంటారు. పేషెన్స్ ఉండాలండి. పేషెన్స్ ఉంటేనే వాళ్ళకి వెల్త్ క్రియేషన్ అవుతుంది. చాలా బాగా చూస్తే యంగ్ ఏజ్ వాళ్ళ గురించి చెప్తుంటారు, పాలసీల గురించి. మళ్ళీ పాపం సీనియర్ సిటీ అప్పట్లో చెప్పే వాళ్ళు లేరు. ఒకవేళ చేద్దాం అన్నట్టు కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్ కి ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా మేడం, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి? సీనియర్ సిటిజన్స్ కి కూడా ఉన్నాయి. మోస్ట్లీ మన దగ్గర ఇప్పుడున్న సీనియర్ సిటిజన్స్ ఏంటంటే రిటైర్ అయిపోయి ఉన్న అమౌంట్ ని వాళ్ళేమో ఫిక్స్డ్ డిపాజిట్స్ లోనే పెట్టుకోండి. చాలా మంది ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు, పోస్ట్ ఆఫీస్ లోనే లేకపోతే బ్యాంక్ లోనే. సో ఒకనకప్పుడు ఏంటంటే 10 to 12% దాకా కూడా మనకి అందులోనే రిటర్న్స్ వచ్చేవి, FDs. సో FDs హై రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి అదే ప్రిఫర్ చేసేవారు. బట్ గ్రాడ్యువల్లీ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాము, ఏవైతే వాళ్ళవి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఉన్నాయో, రిటర్న్స్ అనేది తగ్గిపోతున్నాయి. సో ఈ తగ్గిపోవడం వల్ల వాళ్ళకి, పెద్దవాళ్ళకి అలవాటు అయిపోయింది ఈ ప్రోడక్ట్. జస్ట్ లేక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, లేక్ ఆఫ్ అవేర్నెస్, వాళ్ళు ఇప్పుడు దాకా కూడా FD లోనే ఉంచుతున్నారు. వాళ్ళకి మంత్లీ వాళ్ళకి డే టు డే నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటర్న్స్ తో కంప్లీట్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు. దానికోసం వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ ఈ ప్రిన్సిపల్ అమౌంట్ నుంచి విత్డ్రా చేసుకుంటారు. ఆఫ్టర్ సర్టెన్ టైమ్ వాళ్ళది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో అది జీరో అయిపోతుంది. సో చాలా మంది పెద్దవాళ్ళు బాధపడేది అదేను. ఉద్యోగం చేసి రిటైర్ అవుతామంటేనే వాళ్ళు సగం డల్ అయిపోయేవారు, ఎందుకంటే ఇన్కమ్ తక్కువ అయిపోతుందని. అండ్ ఈ ఎవ్రీ ఇయర్ మనకి FDవి కూడా ఏవైతే రేట్స్ తక్కువ అవుతున్నాయో దాంతో వాళ్ళు ఇంకా డిసప్పాయింట్ అవుతున్నారు. బట్ మ్యూచువల్ ఫండ్ లోని బ్యాలెన్స్ కేటగిరీ, బ్యాలెన్స్ ఫండ్ అనేసి ఒకటి ఉన్నది. బ్యాలెన్స్ ఫండ్ లో ఎనీబడి క్యాన్ ఇన్వెస్ట్. అందులో ఏజ్ అనేసి కాదు. ఇప్పుడు ఒక అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ ఒక 10-15 లక్షలు ఇచ్చారు అనుకోండి, ఇస్తే తను ఏం చేస్తుంది, బ్యాలెన్స్ ఫండ్ లో వేసుకొని నాకు ఎవ్రీ మంత్ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ ఇంట్రెస్ట్ తోని నేను కావాల్సినవి పాకెట్ మనీ లాగా యూజ్ చేసుకోవచ్చు అనేసి అనుకోరు. అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం కూడా ఆ బ్యాలెన్స్ కేటగిరీ ఏంటంటే, బ్యాలెన్స్ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ డెట్ అండ్ హైబ్రిడ్. ఇందులోని డెట్ పోర్షన్ సేఫ్టీ కోసం అనేసి ఎక్కువ ఉంటుంది, అండ్ ఈక్విటీలోని తక్కువగా వేస్తారు.
ఇందులో వచ్చే రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో మనకి ట్రెడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ వస్తుంది. మీకు బ్యాంక్ అండ్ పోస్ట్ ఆఫీస్ కన్నా ఎక్కువ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాంతో పాటే మీకు ఐడియా ఉన్నదా, ఇప్పుడు సపోజ్ మనం ఎఫ్డి పెట్టాం అనుకోండి, ఎఫ్డిలోని ఇది మంత్లీ మనం ఇంట్రెస్ట్ తీసుకునేది ఒకటి ఉంటుంది, ఒకటి మొత్తం అలాగే పెట్టేసి మెచ్యూరిటీ టైంలోనే మనం తీసుకుంటాం. సో మెచ్యూరిటీ టైంలో తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మనం ఒకవేళ ఒక సర్టన్ అమౌంట్ పెట్టామంటే బేస్డ్ ఆన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అది ఎన్ని సంవత్సరాలకి డబల్ అవుతుంది అన్నది బేస్డ్ ఆన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద ఉంటుంది. కానీ ఎవ్రీ మంత్ వాళ్ళు తీసుకుంటారు. తీసుకునే వాళ్ళకి ఒక సర్టెన్ టైం దాకా తీసుకున్నాక మళ్ళీ వాళ్ళు ఒక బ్యాంక్ లో ఉన్న ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకోవాలి అంటే ఎంత ఏదైతే ఇన్వెస్ట్ చేస్తారో అదే వాళ్ళకి దొరుకుతుంది. నేను ఒక 10 లక్షలు పెట్టాను, 10 లక్షల్లోనే నాకేమో ఒక మంత్లీ ఏమో ఒక 7,000 రూపీస్ నాకు వస్తుంది. తీసుకున్న నాళ్ళు తీసుకుంటాను, నాకు ఇంకా వద్దు, నాకు మిగతా మొత్తం అమౌంట్ తీసుకోవాలంటే ఆ 10 లక్షలే నాకు వస్తుంది. వేరస్ బ్యాలెన్స్ ఫండ్ లోని యూ విల్ గెట్ మంత్లీ రిటర్న్స్ యాజ్ వెల్ యాజ్ మీది ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉంది కదా దాన్ని కూడా క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది. మంత్లీ ఇన్కమ్ ఉంటుంది ప్లస్ అది ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని మనం 2 విధాలుగా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇవాళ నాకు 10,000 రూపాయలతో నాకు గడిచిపోతున్నది నా నీడ్స్ ఏవైతే ఉన్నాయో, బట్ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ 10,000తోనే అవుతుందని లేదు కదా, ఐ నీడ్ టు పే ఎక్స్ట్రా. సో ఇక్కడ ఏదైతే అమౌంట్ మనకి పెరిగిందో దాంట్లోంచి మనం ఒక 1,000, 1,500 ఇంకా ఎక్కువ మనం విత్డ్రా చేసుకోవచ్చు. ఒక స్టాండర్డ్ గా ఒక ఫిక్స్ అమౌంట్ ఇక్కడ అక్కర్లేదు. ఎవ్రీ ఇయర్ యూ గో ఫర్ టాప్ అప్ విత్డ్రాల్స్. లేదు నాకు ఇది ఏదైతే వస్తుందో నేను టాప్ అప్ కి వెళ్ళను, బట్ ఎవ్రీ 2-3 నెలల్లోని ఎక్స్ట్రా అమౌంట్ ఏదైనా ఉన్నది అంటే అది నేను విత్డ్రా చేసుకోవచ్చు. ప్రతి 8 సంవత్సరాలకి 8 ఇయర్స్ కి ఈ పెట్టిన అమౌంట్ డబల్ అవుతూ ఉంటుంది. సో ఈక్విటీ అన్నది లాంగ్ టైమ్ ప్రాసెస్ అండ్ ఎఫ్డి అవి ఏవైతే ఉన్నాయో డెడ్వి అవి షార్ట్ టైం కి. మన ఇండియన్స్ మనం ఏం చేస్తామంటే ఈక్విటీని షార్ట్ టైం పెట్టుకొని డెట్ ప్రోడక్ట్ ని లాంగ్ టైం కింద పెట్టుకుంటాం మనం. అదే జరుగుతుంది. దాని వలన వాళ్ళకి వాళ్ళ మనీ వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. బట్ వీళ్ళేమో కొంచెం ఎఫ్డీనేమో బ్యాలెన్స్ ఫండ్ కింద కన్వర్ట్ అయ్యేది అంటే దేర్ లైఫ్ విల్ బి వెరీ హ్యాపీ. ఎన్ని ప్రాసెస్ ఉన్నాయి, ఓన్లీ కొంతమందికి ఎఫ్డి అనే తెలుసు, బట్ వీ కెన్ అగైన్ మంత్లీ రిటర్న్స్ కూడా ఉన్నాయి. అండ్ అవి ఆటోమేటిక్ గా ఎవ్రీ మంత్ మనం ఏ డేట్ చెప్తే ఆ డేట్ కి మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేస్తాయి, సాలరీ టైప్ వచ్చేస్తాయి, సాలరీ లాగా వస్తుంది. వీళ్ళు ఏ పోస్ట్ ఆఫీసులకి బ్యాంకులకి వెళ్ళక్కర్లేదు. దాని మిగతాది ఏంటంటే ఫోన్ పేలో అవి వాడుకుంటున్నారు, లేదా ఏటీఎం కార్డ్స్ వాళ్ళ పిల్లల చేత తెప్పించుకోవడమో చేయడమో వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఎవ్రీ మంత్ అన్లెస్ అంటిల్ అది సాటర్డే సండే అయిందంటే 1 డే డిలే అవుతుంది, లేకపోతే సేమ్ డేట్ లోనే వాళ్ళకి మనీ వచ్చేస్తూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో చాలా హ్యాండీ వితౌట్ గోయింగ్ అవుట్. అండ్ లాగిన్ పీరియడ్ ఉండదు. దే క్యాన్ విత్డ్రా ఎనీ టైం, పార్షల్ విత్డ్రా చేసుకోవచ్చు. నేను ఒక 10 లక్షలు పెట్టుకొని నేను మంత్లీ నాకు ఒక 6-7,000 నేను తీసుకుంటున్నాను. ఓకే, నాకు ఒక నీడ్ వచ్చి నేను ఒక 2 లక్షలు నేను విత్డ్రా చేసుకుంటాను. నేను విత్డ్రా చేసుకున్నాక కూడా మళ్ళీ నాకు నెక్స్ట్ మంత్ నుంచి ఆ 7,000 వస్తుంది. నేను విత్డ్రా చేసుకున్నాను కదా నాకు ఇక్కడ తక్కువ వస్తుందని లేదు. అండ్ కొంత టైం తర్వాత ఈ ప్రిన్సిపల్ అమౌంట్ కూడా మళ్ళీ సేమ్ బ్యాక్ దానికి వెళ్ళిపోతుంది. ఏదైతే మనం విత్డ్రా చేసామో కదా అది కూడా కవర్ అవుతుంది. ఇప్పట్లో ఉన్న మన ఇండియన్ సైకాలజీ ప్రకారం ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు అన్నారు 10 lakhs కి 7,000 ఇస్తారు, ఎగ్జాంపుల్ చెప్తాను షార్ట్ అక్కడికి. కానీ మన ఇండియన్ సైకాలజీ ప్రకారం 10 lakhs కి దాదాపు 90,000 అవి ఆశిస్తారు. బికాస్ బయట వడ్డీలకు ఇచ్చుకుంటే ఇంట్రెస్ట్ ఇచ్చుకుంటే అవి వస్తాయి కదా, దీంట్లో ఎందుకు పెట్టుకుందాం అని అంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మ్యామ్? ఇప్పుడు నేనంటాను బ్యాంక్ లో పెట్టుకున్నా కూడా గుండెల మీద చేయి పెట్టుకుని పడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇట్ ఇస్ మన ఇంట్లో ఉన్నట్టే. కానీ వాళ్ళకి ఏంటంటే అయ్యో వచ్చింది చాలా తక్కువ వడ్డీ వస్తుంది కదా అనేసి ఒక ఫియర్ బాధ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలి, ఏ యాత్రలకు వెళ్ళాలి, ఏ పిల్లలకైనా ఏమైనా ఇవ్వాలి అంటే అది ఇంత తక్కువ డబ్బులు ఉన్నాయి కదా ఏమి ఇస్తాంలే అనేసి ఆ ఒక బాధ తప్ప వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ లోని కూడా 200% సెక్యూరిటీ ఉంటుంది. బట్ మనం ఎవరికైనా హ్యాండ్ లోన్ ఇచ్చేము అంటే ఓకే, మనం ఫోన్ చేసినప్పుడు పల్పాటిగా ఆయన ఎక్కడో ఉండి, నేనే ఇప్పుడు షూటింగ్ లో ఉన్నాను, నేనేమో ఏరోప్లేన్ మోడ్ లో ఉంది ఫోన్, అక్కడ వాళ్ళు ఫోన్లు చేస్తారు, లిఫ్ట్ చేయకపోతే అయ్యి బాబోయ్ వీళ్ళు ఫోన్లు ఆఫ్ చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు అనేసి అది భయం ఒకటి ఉంటుంది. అంటే మనం క్షణం మనం భయపడుతూ ఉండాలి, డబ్బులు మనకి వస్తాయా లేదా, ఎప్పుడు దాకా వస్తాయనేసి. సో ఎవరికి పడమన్నారండి ఆ బాధలు. అదే అంటే
అంటారు కదా, పరిగెట్టి పాలు తాగే కన్నా నిజం నీళ్ళు తాగడం అనేది బెటర్. Yes. సో ఇక్కడ నీళ్లు కూడా కాదండి, ఇక్కడ కూడా మీరు పాలే తాగుతారు, బాదం మిల్క్. మీకు వెళ్ళినప్పుడు ఇవి ఎదురైతాయి క్వశ్చన్స్ కదా. వాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా, ప్రతి ఒక్కళ్ళు అదే చెప్తారు, ఆ, ఏమమ్మా వడ్డీల కింద చేశారు అంటే. చాలా మంది ఉన్నారు, అంకుల్ ఇప్పటిదాకా మీ డబ్బులు ఎగ్గొట్టకుండా ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని. ఏ లేదమ్మా, పోయాయి, మస్తు పోయాయి అంటారు. అదే. కొంతమంది కేసులు కూడా పెట్టారు, అవును. కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి. కానీ ఆ ఆశ ఉన్నది కదా, గ్రీడ్, అది వదలలేకపోతుంది. Yes. గ్రీడ్ రెండు విధాలుగా, యంగ్ పీపుల్ గ్రీడీ అయిపోయి వాళ్ళు స్టాక్స్ లో చేస్తారు, అవును. స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు బాధపడతారు. ఓల్డ్ పీపుల్ వీళ్ళకి కూడా గ్రీడ్ ఎక్కువైపోయి హ్యాండ్ లోన్స్ ఇస్తే ఎక్కువ వస్తాయి కదా అనేసి అన్నోన్ పీపుల్ కి వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు బాధపడతారు. సో గ్రీడ్ అన్నది ఏ ఏజ్ కి కూడా మంచిది కాదండి. Yes. నేను 100 రూపాయలు పెట్టాను, నాకు 150 రూపాయలు వచ్చాయి. న్యాయంగా నేను ఏం చేయాలి, 50 రూపాయలు పక్కకు పెట్టేసి ఈ 100 రూపాయలు పెట్టాలి. కానీ నేను ఆ 150 రూపాయలు పెడతాను, 300 అవుతుంది. 300 నుంచి 800 అవుతుంది. ఆ 800 కాస్త ఇంకా తగ్గడం మొదలైపోయింది అంటే, Tension అయ్యో start నాది అయిపోతుంది. తగ్గుతోంది కదా, మళ్ళీ నాకు ఇంకా పెట్టాలి కదా అని ఉన్నది, ఇంకా నా దగ్గర ఉన్న సేవింగ్ నుంచి కూడా నేను పెడుతూ ఉంటాను, జస్ట్ టు గెట్ ఆల్ ద ఇది. సో అక్కడ అది గ్రీడ్ స్టార్ట్ అవుతుంది. ఒక ప్రాపర్ గా డిసిప్లిన్ వేలో వెళ్ళామంటే ఏమవ్వదు. న్యూ మ్యారీడ్ కపుల్స్ కి ఎలాంటి ప్లానింగ్స్ ఉంటాయి మేడం? ఎలాంటి ప్లాన్ స్టార్ట్ చేసుకోవాలి? అంటే బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఒక లైఫ్ బ్యాచిలర్ గా ఉన్నప్పుడు ఒక లైఫ్ ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ కొంచెం ఉంటాయి కదా. చెప్పాను కదా మీకు, టర్మ్ ఇన్సూరెన్స్ అంటే బ్యాచిలర్ గా ఉన్నప్పుడే తీసుకోవాలి, బికాస్ పేరెంట్స్ కూడా మన రెస్పాన్సిబిలిటీ కదా, దే రెస్పాన్సిబిలిటీ అది కదా. ఎందుకంటే మన పేరెంట్స్ మన కోసం అనేసి చదివి ఇంత చేశారు. అవును. అండ్ చాలా కేసెస్ లో మనం చూస్తూ ఉంటాము, పిల్లలు మంచిగా చేతికి అందిన పిల్లలు ఏదో ఒక విధంగా అవును. పోవడం జరుగుతుంది. సో వాట్ అబౌట్ ద పేరెంట్స్. రైట్. సో పేరెంట్స్ కోసం అనేసి ఫస్ట్ అయితే వాళ్ళ కోసం అనేసి వీళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, పేరెంట్స్ కోసం అనేసి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలి. మ్యారేజ్ అవగానే స్పౌస్ ని యాడ్ చేయాలి హెల్త్ ఇన్సూరెన్స్ కోసం, సో దట్ ఆ మెటర్నిటీ కవర్స్ అవి ఏవైతే ఉంటాయో బెనిఫిట్స్ అవి దొరుకుతాయి. ఈ పెళ్లి అయిపోయాక దాని తర్వాత ఖర్చులన్నీ ఎక్కువ అయిపోతాయి, అవును. ఇది కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి. ఓకే. అండ్ మోస్ట్లీ మనం ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్స్ వాడతాం, Yes. అది కంట్రోల్ చేయాలి. కొత్తగా మ్యారేజ్ అయింది కదా అని ఇక ఏది పడితే ఖర్చు నాకు ఒక క్లయింట్, ఒక కేసు ఒకటి ఉన్నది, వాళ్ళు మ్యారేజ్ చేసుకొని 3 నెలల్లోనే డైవోర్స్ అయ్యింది. వై? బికాస్ మ్యారేజ్ కోసం అనేసి అబ్బాయి చాలా లోన్స్ తీసుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఉంటాయి కదా చాలా అవును, కోరికలు, ఆర్భాటాలు ఎక్కువ ఉంటాయి కదా, డెస్టినేషన్, ప్రీ వెడ్డింగ్, అవును. దాని తర్వాత హనీమూన్, ఇవన్నీ కూడా ఉండేవి. సో డబ్బుతో కూడుకున్న ఉన్న పని. ఎక్కడెక్కడి నుంచి లోన్స్ వస్తాయో, ఏవైతే సేవింగ్స్ ఉన్నాయో అన్ని పెట్టి చేశారు. అండ్ దెన్ ఈ హనీమూన్ నుంచి వచ్చాక ఇంకా వర్క్ అండ్ మనీ అంతా కూడా ఇంకా మళ్ళీ సెట్ చేసుకోవాలి కదా అనేసి తను ఎక్కువ వర్క్ చేసుకోవడం, మళ్ళీ ఈమె ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇప్పుడు పాతవే లోన్లు క్లియర్ అవ్వలేదు అని అనడం, అమ్మాయికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండడం, దీంతో తను అలిగి వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వెళ్ళిపోయింది. అండ్ ఆ భయమో అయితే నీకు డబ్బులే కావాలి కదా, అయితే నాకు వద్దు అనేసి వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు. Okay. సో ఇది నేను ఒకటి చెప్తున్నాను, బట్ దిస్ ఇస్ నాట్ ఓన్లీ ద వన్ కేస్, దేర్ ఆర్ మెనీ Many కేసెస్. cases ప్లానింగ్ లేకపోవడం. సో ప్లానింగ్ లేకపోవడం వల్ల ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏంటవుతుంది, మెల్లిమెల్లిగా ముందు దాచుకోవడం నేర్చుకోవాలండి. దాచుకున్నాక అప్పుడు ఖర్చు పెట్టాలి, ప్లానింగ్ లోనే వెళ్ళాలి, ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి. Yes. సో ఒక బడ్జెట్ ప్లాన్ మ్యారేజ్ కి ముందు ఒకటి ఉండేది, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ మనది ప్లానింగ్ ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఇన్కమ్ ఉన్నది, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నా ఇన్కమ్ ఇంతట్లోనే మనం ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత దాచుకోవాలి, ఇది దాచుకున్నామంటే నెక్స్ట్ మనకి ఆ ఫ్యూచర్ లోకి ఉంటుంది. వెడ్డింగ్ ప్లానర్, ఈ టూర్ల కోసం అనేసి హాలిడే ప్లానర్ వీళ్ళంతా ఉంటారు కదా, అలాగే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ని వీళ్ళు అపాయింట్ చేసుకోవాలి, Yeah. సో దట్ వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ ప్లానర్ దగ్గర ఏంటంటే వీళ్ళు ఏవైతే వీళ్ళవి బడ్జెట్ ఇన్కమ్ అంతా ఉంటాయో వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ వాళ్ళకి తెలుస్తుంటాయి కదా. సో బేస్డ్ ఆన్ వాళ్ళ ఫైనాన్షియల్ దీని మీద వాళ్ళు ఏదైనా వాళ్ళకి గైడ్ చేయాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా, ఒక బండి కొనుక్కోవాలన్నా, ఒక లోన్ కోసం వెళ్ళాలన్నా, ఎలాగ వెళ్ళాలి, ఏంటి అప్రోచ్ అవ్వాలని దే విల్ గైడ్. వీళ్ళు ఏం చేస్తారు, ముందు అన్ని లోన్లు అవన్నీ పెట్టేసుకొని ఇంకా పీకల మీదకి వచ్చాక అప్పుడు అప్రోచ్ అవుతారు ఫైనాన్షియల్ ప్లానర్. ఫైనాన్షియల్ ప్లానర్స్ అంటే చాలా మంది ఉన్నారు.
మీరు కూడా వన్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లానర్. Yes అండి. అంటే ఒక గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ని ఎలా గుర్తించాలి? అంటే చాలా మంది చెప్తుంటారు, వివిధ థాట్స్ ఉంటుంటాయి. బట్ కొంతమంది క్లయింట్స్, కొంతమంది ఫైనాన్షియల్ క్లయింట్స్ తో ప్లానర్స్ తో కూడా మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే హౌ దే హ్యావ్ టు చూస్ ద ఫైనాన్షియల్ ప్లానర్, గుడ్ ఫైనాన్షియల్ ప్లానర్? క్వాలిఫికేషన్ వైజ్ అందరూ కూడా క్వాలిఫై అయ్యే వస్తారు కదా, చెప్పలేము. అదే ఆర్థోపెడిక్ డాక్టర్స్ అంటే చాలా మంది ఉన్నారు, అదే అంటున్నా, కొంతమంది వెల్ నోన్ ఉంటారు. అదే దాంట్లో అంటున్నా కూడా. నేను. అది మనం చెప్పలేము. కష్టం అండి, పర్సనల్ టు పర్సన్ టు పర్సన్ ఉంటాయి కదా. ఓకే, బట్ వీ హ్యావ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కూడా Analyze ఇంట్రాక్షన్ చేసుకోవాలి. మీద మనం ఎంత ముందు ఎక్కువగా మాట్లాడి చేసి దెన్ వాళ్ళని అర్థం చేసుకున్నాకనే చెయ్యాలి. అదే అంటున్నా. అలాగనేసి చాలా మంది అతి ఆలోచిస్తుంటారు, వీళ్ళు మాట్లాడిందే మళ్ళీ గూగుల్ చేసుకొని అవునవును. అవునా కాదా అన్నది కాదండి. బట్ ఎస్, కొంచెం లోక జ్ఞానం ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా.